ప్రైజ్ ది లార్డ్. విశ్వాస వీరుల శీర్షికన ఈనాడు మనము రాజైన దావీదు యొక్క చరిత్రను అధ్యయనం చేసుకొని ఆయన ఏ విధంగా విశ్వాస వీరుడుగా వర్ణించబడ్డాడో గమనించి మన విశ్వాసపు స్థాయిని మనం పరీక్ష చేసుకొని ఏదైతే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చినాడో గొప్ప సాక్షి సమూహం వలె ఈ విశ్వాస వీరులు మనకున్నందున ఆ విశ్వాసంను బట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంను తుదముట్టించుటకు ఈ విశ్వాస వీరులు వారు జీవించిన కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి పరీక్షలు, వారి యొక్క క్లిష్ట సమయంలో కూడా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా కడవరకు తమ విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకున్న విధానాన్ని అధ్యయనం చేయుటకు మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి క్రీస్తుకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజైనటువంటి దావీదు జీవిత చరిత్రను సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి 2వ సమూయేలు గ్రంథం అంతా, కొంత భాగం మనము రాజుల గ్రంథంలో, దినవృత్తాంతంలో గ్రంథంలో కూడా రిపీట్ అయినట్టు మనము చూస్తాం. దావీదు జీవిత చరిత్రను విశ్వాస వీరుడుగా అభివర్ణించడానికి మనము 3 భాగాల్లో ఈ ధ్యానాన్ని చేసుకుందాం. మొదటి భాగంలో దావీదు అతడు ఏ విధంగా రాజు అయినాడు, ఆయన యొక్క శారీరక గుణ లక్షణాలను కూడా మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ భాగంలో ఆయన జీవిత కాలంలో మరణం అయ్యేంత వరకు అయినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలను గమనిస్తాం. చివరి భాగంగా దావీదు జీవిత చరిత్రను బట్టి ఏ విధంగా అతను విశ్వాస వీరుడైనాడు, మనము ఏ విధంగా లేదా మన జీవితానికి దాన్ని అన్వయించుకొని మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా ఉంది అని కూడా మనము పరీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. హిబ్రూ భాషలో దావీదు అన్న మాటకు బిలవెడ్ అని మీనింగ్. దాని యొక్క అర్థము ప్రియమైన లేదా ఇష్టమైనటువంటిది. మనకందరికీ తెలిసిన విధంగా దావీదు బెత్లెహేంలో యెషై యొక్క కనిష్ట కుమారుడు లేదా 8వ కుమారుడుగా మనము చూస్తాం. రూతు, బోయజు లీనాలజీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. ఇశ్రాయేలీలకు 2వ రాజుగా కూడా మనము చూస్తాం. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడిగా దావీదు యొక్క వంశంలో నుంచి వచ్చినాడని కూడా మనము చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో అట్టి మొద్దు నుండి పరిశుద్ధ చిగురు పుట్టును, ఆ పరిశుద్ధ చిగురే క్రీస్తు అని కూడా మనము చూస్తాం. దేవుని చేతనే నా యొక్క హృదయానుసారుడు అని వర్ణింపబడినటువంటి వ్యక్తిగా మనము దావీదును చూస్తాం. గొర్రెల కాపరి నుంచి తన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీలకు రాజుగా అంచెలంచెలుగా దేవుని యందు తన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అత్యున్నతమైనటువంటి స్థానం చేరినటువంటి వ్యక్తిగా చూస్తాం. అలాగే చేయకూడనటువంటి పాపం చేసి దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా కూడా మనం ఇతన్ని చూస్తాం. అయితే మరి తన పాపాన్ని తెలుసుకొని తన తప్పును సరిదిద్దుకొని యెహోవా యందే విశ్వాసం ఉంచి తిరిగి తన జీవితాన్ని ఏదైతే కోల్పోయినాడో అది మరీ తిరిగి దక్కించుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. దేవుని చేత ఏర్పాటు చేయబడి
ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకింపబడినటువంటి గొర్రెల కాపరిగా దావీదు యొక్క ప్రస్థానము మనము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనములలో చూస్తాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే 15వ అధ్యాయంలో ఎప్పుడైతే యెహోవా దేవుడు సౌలును తృణీకరిస్తాడో అప్పుడు సమూయేలు గురించి వ్రాయబడినటువంటి మాటలు 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనంలో అన్నటువంటి మాట ఏమి అంటే, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యంను నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. సో సౌలుతో సమూయేలు అన్నటువంటి మాట ఏమన్నాడు? నీకంటే ఉత్తముడు అంటే సౌలు కంటే ఉత్తముడు. ఈ ఉత్తముడు ఎక్కడున్నాడు? నీ పొరుగువాడు. నీ పొరుగువాడు అంటే నీ పక్కనే ఉన్నటువంటి వాడు. దానిని అప్పగిస్తున్నాడు యెహోవా అని చెప్తాడు. సో ఆ పొరుగువాడు, ఉత్తమమైన పొరుగువాడు ఎవరు అంటే మనకందరికీ తెలిసినట్టు దావీదు. మరి ఈయన అభిషేకించబడినటువంటి విధానము 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 13 వచనాలలో ఉంటుంది. ఈ అభిషేకంలో మనము ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, మనుష్యులు పైరూపంను లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్యపెట్టును. సో యెహోవా చేత హృదయంను లక్ష్యపెట్టిన వాడుగా మనము దావీదును గురించి మనము చూస్తాం. సో దావీదు యొక్క హృదయాన్ని యెహోవా లక్ష్యపెట్టినాడు. మరి లక్ష్యపెట్టినప్పుడు అభిషేకం జరిగిన తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే 13వ వచనంలో, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సో అభిషేకం జరిగిన తర్వాత యెహోవా ఆత్మ రావటము అంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని మనకు అర్థం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనంలో మోషే ఎప్పుడైతే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద పెట్టినాడో అప్పుడు జరిగినటువంటి సందర్భం కూడా ఇదే. యెహోషువ మీద ఉంచి ఉండను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. సో దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క సహాయము మనకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన మన హృదయంను పరీక్షించి ఆయన ఆత్మ మనతో ఉన్నప్పుడు మనము దేవుని చేత లక్ష్య పెట్టబడిన వారంగా మనము అవుతాం. మరి ఈ దావీదు గురించి తన యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ను కూడా కొంచెం గమనిస్తే దావీదు ఎటువంటి వాడు అని మనం చూస్తే ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, సుందరుడు, సితారాను చమత్కారంగా వాయించగలవాడు, శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, సౌలు చేత అనుగ్రహం పొందినటువంటి వాడు, సౌలు యొక్క ఆయుధములను మోయివాడు, సౌలుకు బహు ఇష్టము దావీదు యందు పుట్టింది, సౌలుకు సేవ చేయుటకు అనుగ్రహం పొందినటువంటి వాడు, సౌలు చేత సహస్రాధిపతి పొజిషన్కు అప్గ్రేడ్ అయినటువంటి వాడు, సమస్త విషయములలో సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ అన్నిటిని బట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు అతనికి తోడై ఉన్నందున సౌలు దావీదునకు భయపడినాడు అని మనము చూస్తాం. ఇవన్నీ ఈయన యొక్క లక్షణాలు లేదా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కంబైన్డ్ విత్ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్స్. ఈ లక్షణాలలో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే తన యొక్క దీన స్థితిని దావీదు ఎప్పుడునూ మర్చిపోలేదు.
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిదని సౌలుతో అనెను. సో ఆయన యొక్క హంబుల్నెస్ కూడా మనము ఇక్కడ గమనిస్తాం. అలాగే 18వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అనే మాటలు ఏమంటే, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా. సో ఆయన యొక్క పరిస్థితి లేదా మొదటి స్థితి ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు అని మనము మరి దావీదు యొక్క జీవిత చరిత్రలో ప్రాముఖ్యమైన ఘట్టాలను గమనిస్తే, అభిషేకం పొందిన తర్వాత సౌలు దగ్గర సితారా వాయించడానికి స్థిరపడి సహస్రాధిపతి అయి, తర్వాత ఇశ్రాయేలీలకు రెండవ రాజుగా స్థిరపడ్డం మనము గమనిస్తాం. స్థిరపడక ముందు తన అన్నలను చూడ్డానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతును ఓడించటం, తద్వారా సౌలుకు దావీదు పైన ఈర్ష్య ద్వేషములు ఏర్పడడం చూస్తాం. అలాగే ఫిలిస్తీన్లతో యుద్ధానికి పోవాలా అని, లేదా తన కుమార్తెను అయిన మీకాలును పెళ్ళికి ఇస్తానని సౌలు చెప్పినప్పుడు ఆయన ఫిలిస్తీన్లతో చేసినటువంటి యుద్ధంలో 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో చూసినప్పుడు ఆ యుద్ధంలో ఆయన ఫిలిస్తీన్లను సంహరించటం, సౌలు ఏమైతే కోరుకున్నాడో వాటిని కానుకగా ఇవ్వటం, మీకాలును పెళ్లి చేసుకోవటం, తర్వాత దావీదుకు యోనాతానుకు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ మనము దాదాపు 18వ అధ్యాయం నుంచి చివరి దాకా యోనాతాను చనిపోయేంత దాకా వారి యొక్క స్నేహం ఏ విధంగా అయితే ప్రతి అనుకూల ప్రతికూల సమయంలో కూడా దావీదు యోనాతాను యొక్క స్నేహంను విడనాడకపోవటం మనము గమనిస్తాం. మొరటువాడైన నాబాలు భార్య అయినటువంటి అబీగయీలు, నాబాలు చనిపోయిన తర్వాత అబీగయీలును పెళ్లి చేసుకోవటం, యూదా వారికి రాజు కావటం, తర్వాత 12 ఇశ్రాయేలు గోత్రకర్తలనంతా ఐక్యం చేసి మొదటి ఇశ్రాయేలు రాజుగా కూడా మనము దావీదును సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము, అలాగే 5వ అధ్యాయంలో, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో కూడా దావీదును ఇశ్రాయేలీలంతా కోరుకున్నటువంటి రాజుగా ఆహ్వానించటం మనము చూస్తాం. యెరూషలేమును క్యాప్చర్ చేయడం, అలాగే యెరూషలేమునకు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం కూడా దావీదు తన జీవిత కాలంలో రాజుగా ఉన్నప్పుడు చేసినట్టు మనము గుర్తిస్తాం. ఆ విషయాలన్నీ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము అలాగే 14వ అధ్యాయములలో కూడా ఉంటాయి. ఇదంతా ఒక పాజిటివ్ సైడ్ అయితే, దావీదు యొక్క జీవిత చరిత్రలో ఒక నెగటివ్ షేడ్ ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేయటం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలలో పాపం చేయటం, తర్వాత దాన్ని ఒప్పుకోవటం, తద్వారా క్షమాపణ పొందటం, దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదుకి ఇచ్చినటువంటి ఒక అష్యూరెన్స్, తర్వాత సొలొమోను జన్మించటం, అంతకంటే ముందు బత్షెబాతో పాపం చేసినప్పుడు కన్నటువంటి బిడ్డ చనిపోవటం, సొలొమోను పుడతాడు అనే ఒక అష్యూరెన్స్ దేవుడు నాతాను ద్వారా ఆయనకు అనుగ్రహించటం, ఆయన ద్వారా వచ్చిన సంతానమే స్థిరపడుతుంది అని ఒక ఆశీర్వాదంను పొందుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. అయితే ఏ పాపం అయితే
బత్సబాతో చేసినాడో దాని యొక్క పర్యవసనాలు చనిపోయేంత దాకా కూడా అనుభవించినటువంటి వ్యక్తిగా కూడా మనము దావీదును గమనిస్తాం. కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుపై తిరుగుబాటు చేయటం, అబ్షాలోము చనిపోవటం, దావీదు ఎంతో దిగులు పడ్డం, ఆ దిగులు నుంచి ఓవర్కమ్ కాలేని పరిస్థితుల్లో కూడా మనము దావీదును చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 15 మరియు 18 అధ్యాయాలలో అబ్షాలోం యొక్క మరణము, అలాగే దావీదు యొక్క కృంగుబాటును కూడా మనము చూస్తాం. అబ్షాలోం యొక్క న్యూస్ వినటానికి, క్షేమంగా ఉన్నాడనే న్యూస్ వినటానికి ఎంతో ఆత్రపడినటువంటి తండ్రిగా కూడా మనము చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనము, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా ఏడ్చుచు వచ్చెను. సో ఆయనకు కుమారునిపై ఉన్నటువంటి ప్రేమను కూడా మనము ఇక్కడ చూస్తాం. ఎంత ప్రేమించినాడంటే అబ్షాలోం బదులు ఆయన చనిపోవాలని కూడా కోరుకున్నాడు. అయితే కొన్ని జరగకూడని విషయాలు జరిగినట్టు అబ్షాలోం చనిపోవడం మనం చూస్తాం. అయితే ఇంత ఆశీర్వదించినా కానీ దావీదు చేసినటువంటి మరి ఒక పొరపాటు సైన్యాన్ని లెక్కించటం. ఆ మాటలు సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయంలో మనము చూస్తాం. అంటే ఏం చెప్పాలని అనుకున్నాడు, లేదా ఏమి ఆలోచించినాడు, బహుశా ఈ సైన్యంను బట్టి నేను జయం పొందినాను, ఈ సైన్యమే నా బలము అని అనుకున్నాడో, మరి మనకు ఆయన చేసినటువంటి పనిని బట్టి ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితి 24వ అధ్యాయంలో కూడా చూస్తాం. రియలైజేషన్ వచ్చినాక దావీదు అన్నటువంటి మాటలు ఏమి అంటే, ఎవరి దగ్గరనో పోయి ఉండే కంటే, లేదా ఎవరి ద్వారానో శిక్ష అనుభవించట కంటే జీవం గల దేవుని చేతిలోనే పడుట మంచిది. అంటే దేవుని చేతిలో ఉండటమే సేఫ్. అది మంచికైనా సరే, మనం చేసినటువంటి తప్పుకైనాను సరే. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము చివరి భాగంలో ఉంటుంది. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదాం గాక అని గాదుతో చెప్పాను. అంటే రియలైజేషన్ వచ్చింది. ఎక్కడెక్కడో పోవటం కాదు, మనుషుల కంటే దేవుని చేతిలో ఉండటమే ఉత్తమము. ఒకవేళ దేవుడు మనల్ని పనిష్ చేసినా కానీ తిరిగి మన మొదటి స్థితిని మనకు అనుగ్రహించగలడని మనకు విశ్వాసము కలుగుతుంది. సో తర్వాత తన కుమారునైనటువంటి సొలొమోనుకు ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు, లేదా ఏ విధంగా దేవునితో తన సంబంధాన్ని పెట్టుకోవాలని తండ్రిగా సొలొమోనును తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా కూడా మనం దావీదును చూస్తాం. రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయం 9 వచనాలలో సొలొమోనును తన తర్వాత ఇశ్రాయేలుకు 3వ రాజుగా అభిషేకించటం లేదా ఏర్పరచటం కూడా మనం చూస్తాం. చివరిగా దావీదు చనిపోవటం, తన పితరులతో పాటు పాతిపెట్టడం రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలలో మనము ఆ విషయాన్ని చూస్తాం. ఏది ఏమైనప్పటికీ తన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానం, అతి దీనమైనటువంటి గొర్రెల కాపరి స్థానం నుంచి అత్యున్నతమైనటువంటి స్థానం, ఇశ్రాయేలీలకు రాజుగా ప్రవక్త ద్వారా అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా మనము దావీదును చూస్తాం. చేయకూడనటువంటి పని చేసి అధఃపాతాళానికి పోయినటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. తను చేసినటువంటి పాపం వలన
4 తరముల వరకు ఆయన అనుభవించినటువంటి శిక్షను కూడా చూస్తాం. కుమారుడే తనపై రెబెలియస్గా ఆయన నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా కూడా మనం దావీదును చూస్తాం. చేయకూడనటువంటి పని, ఎవరూ చేయకూడనటువంటి పని, యాజకులు మాత్రమే తినగలిగినటువంటి ఆ సముఖపు రొట్టెలను కూడా తిన్నటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. తన కుమారుణ్ణి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినటువంటి తండ్రిగా కూడా మనము చూస్తాం. దేవుడు, నువ్వు నా కొరకు ఆలయాన్ని కట్టకూడదు, నీ కుమారుడైనటువంటి వాడు ఆ ఆలయాన్ని కడతాడు అని అన్నప్పుడు ఎంతో సంతోషించిన వ్యక్తిగా మనము చూస్తాం. దేవుని ఆలయం కోసం కావాల్సినటువంటి సామాగ్రిని అంతా స్థిరపరచబడిన వ్యక్తిగా కూడా మనము దావీదును చూస్తాం. కృంగిపోకుండా దేవుని కోసం తన వంతు పని చేయటం కూడా మనము చూస్తాం. ఇలా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి దాన్ని నిలబెట్టుకోలేక దిగజారినటువంటి వ్యక్తి తర్వాత పశ్చాత్తాపపడి తన పాపం ఒప్పుకొని తన జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనము దావీదును చూస్తాం. మరి ఈ విషయాలలో అంతా ఇది 2వ భాగం. సో దావీదు యొక్క జీవిత చరిత్ర నుంచి ఆయన ఏ విధంగా విశ్వాస వీరుడైనాడు, మరి మన విశ్వాసము ఎక్కడుంది, అది ఈ చివరి భాగంలో మనము ధ్యానం చేద్దాం. సో చాలా ధైర్యవంతుడు దావీదు అని మనకు తెలుస్తుంది. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును ఓడించడంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనము దావీదు గొల్యాతును ఓడించడం చూస్తాం. ఆ యొక్క యుద్ధంలో లేదా గొల్యాతుపై దావీదు వెళ్ళినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆయన అన్నటువంటి మాటలు గమనిస్తే దాదాపు 54 వచనాలలో అదొక మాటలు ఉంటాయి. కానీ 37వ వచనం 17, 37 సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఆయనకున్నటువంటి విశ్వాసం, ఏదైతే దేవుడు తనను రక్షించినాడో, సింహము, ఎలుగు, ఈ రెంటి నుంచి రక్షించినటువంటి దేవుడు ఈ ఫిలిస్తీన్ దగ్గర నుంచి కూడా నన్ను రక్షిస్తాడని ఆయనకున్నటువంటి విశ్వాసం. ఆ మాటలు అనకముందు కూడా చెప్పినటువంటి మాటలు, జీవము గల దేవుని సైన్యంలను తిరస్కరించుటకు, అంటే తను నమ్ముకున్నటువంటి దేవుడు జీవము గలవాడని, జీవం గల దేవుని సైనికులైనటువంటి ఇశ్రాయేలీలను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత. సో దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి మనమే అత్యధిక స్థానంలో ఉండవలసినటువంటి వారము. మనల్ని తిరస్కరించుటకు అన్యులు ఏపాటి వారు. అటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనము దావీదును చూస్తాం. మరి మనకంతటి ధైర్యం ఉందా? దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం మనలో ఉందా? ఒకవేళ సింహం లాంటి పరిస్థితులు లేదా ఎలుగుబంటి లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కానీ జీవం కలిగినటువంటి దేవుడు నీతో నాతో ఉన్నాడని మన విశ్వాసము ఉందా లేదా? మరి ఆయన దేవుని యొక్క శక్తిని రుచి చూచినాడు. ఆ రుచి చూచినాడు కాబట్టే తన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకున్నాడు. దాన్ని బట్టే ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును సంహరించగలిగినాడు. ఎటువంటి ఆయుధాలు లేవు, కేవలము ఒక చిన్న రాయితో, వడిసలతో ఎంతో శక్తివంతమైనటువంటి గొల్యాతును ఆయన ఓడించగలిగినాడు. మరి మనం అలాగూ చేసే పరిస్థితిలో
ఉన్నామా? తర్వాత దావీదు ఎంతో గ్రేట్ఫుల్ హార్ట్, దేవుడు చేసినటువంటి ప్రతి పనికి ఆయన కృతజ్ఞతను చెల్లించినటువంటి వ్యక్తిగా చూస్తాం. జీవితకాలం అంతా దావీదు చేసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమి అంటే, ప్రతి సందర్భంలో దేవుణ్ణి ప్రార్థన చేయటం, ప్రతి సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రేయర్స్ ద్వారా, సామ్స్ ద్వారా, కీర్తనల ద్వారా తన పరిస్థితిని దేవునికి విన్నవించుకోవటం మనము గమనిస్తాం. మనకు అటువంటి దేవునికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పే హార్ట్ మనలో ఉందా? కీర్తనలు 30వ కీర్తనలో దావీదు ఎక్స్ప్రెస్ చేసే ఆ గ్రేట్ఫుల్నెస్ అంతా మనము గమనిస్తాం. మూడవదిగా, ఎప్పుడైతే అన్నలను చూసిరా అని తండ్రి అయినటువంటి యెషై యుద్ధంలో ఉన్నటువంటి అన్నలను చూసిరా అన్నప్పుడు దావీదు చేసినటువంటి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, తన యొక్క షీప్ను, గొర్రెలను ఇతరుల యొక్క సేఫ్టీలో ఉంచి పోవటం మనము చూస్తాం. అంటే రెస్పాన్సిబుల్ షెపర్డ్గా కూడా మనము దావీదును చూస్తాం. సో మనము ఎటువంటి పరిస్థితులైనా దావీదును నమ్మొచ్చు అనే వ్యక్తిగా కూడా మనము చూస్తాం. అలాగే అంతటి సైన్యము, యుద్ధము ఇశ్రాయేలీలకు, ఫిలిస్తీన్లకు జరుగుతున్నప్పుడు వాటికి భయపడకుండా అందులో దూరి తన అన్నదమ్ములను పలకరించినటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం, దావీదు తాను తెచ్చిన వస్తువులను, సామాగ్రిని కనిపెట్టు వాని వశం చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. మరి ఎంత ధైర్యం ఉండాలా! సైన్యంలోకి దూరి తన అన్నదమ్ముల యొక్క క్షేమమును అడిగినటువంటి వ్యక్తిగా కూడా మనము దావీదును చూస్తాం. అంటే తండ్రి యెషై తనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసినటువంటి కుమారునిగా దావీదును ఇక్కడ మనము చూస్తాం. 20వ వచనంలో, దావీదు ఉదయంన లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, అంటే తన అధీనంలో ఉన్నటువంటి గొర్రెల యొక్క సెక్యూరిటీని కూడా ఆలోచించినటువంటి మంచి గొర్రెల కాపరిగా కూడా మనము దావీదును చూస్తాం. 5వదిగా, ఎంతో నమ్మకంగా ఉండి, ఎంతో ధైర్యవంతుడుగా ఉండి, నా హృదయానుసారుడు అని తండ్రి అయినటువంటి దేవుని ద్వారానే మంచి సాక్ష్యం పొందినటువంటి దావీదు అనుకోని పరిస్థితుల్లో చేసినటువంటి పాపము, బెత్షెబా రూపంలో చేసినప్పుడు, ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా అది తెలియబడినప్పుడు తన చేసినటువంటి పాపంను ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. దాని సాదృశ్యమే కీర్తన 51వ కీర్తనలో ఆయన చేసినటువంటి పాపాన్ని కన్నీటితో ఒప్పుకోవడం కూడా మనము చూస్తాం. ఒప్పుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమి అంటే, మన జీవితము ఎంతగా దేవుని ఎదుట పారదర్శకంగా ఉంది. అందుకే దేవా, నా హృదయంను పరిశోధించి తెలుసుకొనుము, అందులో నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో పరీక్షింపుము అని దావీదు ఆనాడు అడిగినాడు. మరి మనము దేవుణ్ణి అడుగుతున్నామా? దేవా, నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించు, నీకు అసహ్యమైన కార్యం నా యందున్నదేమో దానిని తొలగించు అని మనము అడుగుతున్నాము. అటువంటి ట్రాన్స్పరెంట్ లైఫ్ మనము దేవుని ఎదుట కలిగి ఉన్నామా? ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం.
మరి మన యొక్క సాక్ష్యం ఒకవేళ దేవుడు ఇస్తే మన సాక్ష్యము ఎక్కడ? దేవుడు ఏది ఆలోచిస్తున్నాడో అది చేయగలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉంటున్నామా? మరి దేవుడు మన హృదయాలను చూస్తాడో అని మనకు తెలుసు. దేవుడు మన గురించి మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలా. మరి దేవునికి అంత నమ్మకంగా జీవిస్తున్నామా? కృతజ్ఞత చూపించే జీవితం మనకుందా? దేవుణ్ణి ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనము నమ్ముతున్నామా? 33 ఏళ్ళు పరిపాలన సాగించినాడు. మరి ఆయన జీవితకాలం అంతా సంతోషంగా జరిగింది, దుఃఖంగా జరిగింది. అయితే తండ్రి అయినటువంటి దేవుని అందే ఆయన తన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుకున్నాడు. మరి మనము ఇరుకుల్లో దేవుణ్ణి మర్చిపోయి, సంతోషంలో దేవుణ్ణి మర్చిపోయి, లేదా సంతోషంలో ఇరుకులో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితోనే ఉండే జీవితం మనకు ఉందా? ఎంతో విజయానికి సాదృశ్యంగా నిలిచినటువంటి దావీదు చరిత్ర ఓ పెద్ద ట్రాజడీగా కూడా అయిపోయింది. ఎంతో శక్తివంతమైనటువంటి ఫిలిస్టీలను జయించినటువంటి వ్యక్తి తన బలహీనతల వలన వ్యక్తిగతంగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తిగా కూడా మనము చూస్తాం. అయితే రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆయన దేవునికి చూపించినటువంటి విశ్వాసము, దేవుని యందు ఆయన పెట్టినటువంటి నమ్మకము ఈనాటికి కూడా దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తిగా మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తును మనము చూస్తాం. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని అభివర్ణించడం కూడా మనము చూస్తాం. ఆయన నుంచే నిత్యరాజ్యంనకు స్థాపన అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ద్వారానే రావటం కూడా మనము చూస్తాం. సో ఈయన చేసినటువంటి అనేక పనుల వలన విశ్వాస వీరుడుగా మనము అభివర్ణించడం మనము గుర్తు చేసుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. సో ఏ నిరీక్షణ అయితే అలనాడు దావీదు ఉంచి ఉన్నాడో, దావీదుకు యెహోవా దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము, నీ సంతానమే ఆశీర్వదింపబడును అని నాతాను ద్వారా ఇచ్చినటువంటి ఆ ఆశీర్వచనమును ఏ విధంగా అయితే దావీదు అంగీకరించి విశ్వసించినాడు, నమ్మినాడు, మరి ఆ విశ్వాసము మనలో ఉందా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఆయన నిరీక్షణతో ఉన్నాడు. సొలొమోను రాజుగా ప్రకటింపబడినాడు. తర్వాత సొలొమోను కట్టినటువంటి దేవాలయంను చూడలేకపోయినాడు. అయినా దావీదు విశ్వసించినాడు. తన వంశాన్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. అందుకే హెబ్రీల పత్రిక గ్రంథకర్త రాస్తున్నాడు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. సో దావీదు విశ్వాసం ద్వారా రాజ్యములను, ఫిలిస్తీన్లను జయించినాడు, నీతి కార్యములను జరిగించినాడు. ఈయన చేసినటువంటి నీతి కార్యమేమి? అబిగయీలును పెళ్లి చేసుకున్నప్పుడు, లేదా సౌలు మీకాలును పెళ్ళికి ఇవ్వాలా అన్నప్పుడు ఫిలిస్తీన్ల ద్వారా ఆయన కోరుకున్నటువంటి గిఫ్ట్ అయితేనేమి, ఆయన వాగ్దానం పొందినాడు. వాగ్దానములను పొందిరి. ఏ వాగ్దానం పొందినాడు? నీ సంతానము నిత్యము ఆశీర్వదిస్తా అని వాగ్దానము పొందినాడు.
నీ గర్భం నుండి ఎవరో ఒకరు దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు అనే వాగ్దానాన్ని కూడా దావీదు పొందినట్టు మనము చూస్తాం. సో ఆయన చూపినటువంటి విశ్వాసం, దేవుని యందు ఆయన ఉంచినటువంటి నమ్మకం, దేవుని యొక్క సహాయము తన జీవితంలో అనుభవించటం ద్వారా దేవుని యందే నమ్మకం ఉంచాలా అని నేర్చుకున్నటువంటి విధానము ఆయన జీవిత చరిత్రలో మనం గమనిస్తే దావీదును మనము విశ్వాస వీరునిగా మనము గమనిస్తాం. అంతటి విశ్వాస వీరుడుగా ఉన్నటువంటి దావీదులాగా మనము ఉండగలమా? మన జీవితంలో ఎదుర్కొనే అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడగలమా? యెహోవా యొక్క ఆత్మ మన మీద ఉందా? ఆయన యొక్క తోడు నడిపింపు నీతో నాతో ఉందా? అయితే సులువుగా చిక్కులబెట్టు పాపంలో మనం పడిపోకుండా దేవా నా హృదయాన్ని పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉందేమో తొలగించు అని మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు వచ్చి మనం విజ్ఞాపన చేసినప్పుడు మన మనవులను అంగీకరించే దేవుడుగా, విశ్వాసం నాకు కర్త అయినటువంటి దేవుడుగా ఆయన నీకు నాకు ఉన్నాడు. అటువంటి కర్తను మనం ముందుంచుకొని మన విశ్వాస పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే శక్తి, కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. అటువంటి కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.